హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వజమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అరుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుభయాతు. యజుర్వేదాంతర్గత తైత్తిరీయ ఉపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో శిక్షావల్లి మొట్టమొదటి భాగం. శిక్షావల్లిలో మూడవ అనువాకంలో ఉన్నాం. ఈ మూడవ అనువాకంలో ఉన్న మంత్రాలు సహనో యశః సహనో బ్రహ్మవర్చసం అధ అతః అధాతః కలిపితే అధాతః సంహితాయ, అక్కడ సగోహితాయ అన్నది చదివేటప్పుడు సగోహితాయ అని చదవాలి. అది సగోహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచసు అధికరణేషు అధిలోకం అధిద్యౌషితం అధివిద్యం అధిప్రజం అధ్యాత్మం తామహాసం హత ఇత్యాచక్షతే. అయినంతవరకు పంచసు అధికరణేషు 5 విధములైనట్టు ఉపాసనలు చెబుతున్నారు ఇక్కడ. ఈ ఉపాసనలు ఏమిటంటే ప్రారంభం సహనో యశః సహనో బ్రహ్మవర్చసం. సహ నవ్ అంటే మమ్మల్ని ఇద్దరు, ద్వితీయ అనమాట. మమ్మలను స్వహ మనం ఇద్దరం, ఎవరంటే గురు శిష్యులు ఇద్దరికి కూడా యశః కీర్తి అని అర్థం. యశః అంటే కీర్తి అనేటువంటి అర్థం. అయితే కీర్తి అనేటువంటి దానికి ఎప్పుడు వస్తుందంటే ధర్మాన్ని ఆచరించినప్పుడే వచ్చినటువంటి దాన్ని కీర్తి అంటారు. ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే వచ్చేదాన్ని కీర్తి, అది అర్థం అనమాట. అనమాట అనగా పవిత్రమైనటువంటి భావాలు, పవిత్రమైనటువంటి జీవితం వలన వచ్చేటువంటి కీర్తి. ధర్మాన్ని ఆచరించడం అంటే పవిత్రమైన భావాలు ఉండాలి, పవిత్రమైన భావాలు ఉండాలి, పవిత్రమైన జీవితం ఉండాలి. ఇవి ఉన్నప్పుడే అప్పుడే కీర్తి, అదే ధర్మం. దాన్నే ధర్మం అన్నమాట. పవిత్రమైన భావాలతోటి పవిత్రమైన జీవితాన్ని సాగించటం అనేటువంటి దాన్ని ధర్మం అంటారు. దానివల్ల వచ్చేటువంటిది ఏమిటంటే కీర్తి అన్నమాట. ఇంకా కీర్తి దేని వలన వస్తుందంటే వేదాధ్యయనం వలన కూడా వస్తుంటుంది కీర్తి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏమిటంటే వేదాధ్యయనము ఇదనమాట. వేదాధ్యయనం వలన కూడా కీర్తి వస్తుంది అని చెబుతున్నారు అట్లా. అలానే తర్వాత సహనో బ్రహ్మవర్చసం, సహనో గురు శిష్యులు ఇద్దరు కూడా బ్రహ్మవర్చసం. బ్రహ్మవర్చస్సు అని అంటే అర్థం ఏమిటనమాట, ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం అనేటువంటిది అసలు ఏమిటంటే అపవిత్రమైనటువంటిది ఈ శరీరం అసలు. అటువంటి అపవిత్రమైన శరీరంలో పవిత్రమైనటువంటి మనస్సు ఉన్నది, ఇది అర్థం. పవిత్రమైనటువంటి మనస్సు ఉన్నది, ఆ మనస్సుతోటి ఉన్నతమైన భావాలతో ఉంటే అప్పుడు ఈ అపవిత్రమైన శరీరంలో ఉండి కూడా ఈ అపవిత్రమైన శరీరము అద్భుతంగా ప్రకాశిస్తుంటుంది, అది అర్థం. పవిత్రమైన మనస్సు వలన ఈ శరీరము అద్భుతంగా ప్రకాశిస్తుంటుంది అని అర్థం. అది కాబట్టి ఇక్కడ ఎక్కడ చెబుతున్నాడు, మనస్సుకి ఇచ్చాడు అనమాట. మనస్సు మూలకారం. అందుకనే మనహేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సు అన్నిటికీ మూలము అని కూడా చెప్పాడు అనమాట. కాబట్టి అపవిత్రమైనటువంటి ఈ శరీరము, ఇది అర్థం. ఈ శరీరంలో మనస్సు అని ఉన్నది, దాన్ని మనస్సుని పవిత్రంగా ఉంటే ఈ శరీరం కూడా బ్రహ్మతేజంతో ప్రకాశిస్తుంటుంది అని అంటున్నాడు. అది అంత విశేషం చెబుతూ ఇంకా సగోహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. హితాయ ఏమిటంటే ఇప్పుడు ఉపనిషత్తు వాక్యాలని వ్యాఖ్యానం చేస్తున్నాను అని మొట్టమొదటి చెప్పినటువంటి వాటికి ఈ విశేషాలతోటి వివరణతోటి వస్తూ ఉన్నారనమాట. పంచసు అధికరణేషు 5 విధములైనటువంటి
ఏమిటో ఉపాసనలు చెబుతున్నారు ఇక్కడ. పంచసు అధికరణేషు అని అనమాట. ఏమిటి అంటే దీని అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి పంచసు అధికరణేషు ఏమిటి వరుసగా దీనిలో అధిలోకం ఒకటి, అధి జ్యోతిషం రెండు, అధి విద్యం తర్వాత అధిప్రజం అధ్యాత్మం, అందువల్ల తామకానసం హిత ఇది ఆచక్షతే అని ఇంతవరకు 5 చెప్పాడు అనమాట. 5 ఉపాసనలు ఏమేమిటనంటే దీనిలో మొట్టమొదటి అధిలోకం, అది ఒకటి, నెంబర్ 1. అధిలోకం అంటే లోకమునకు సంబంధించినటువంటిది ఒకటి. 2 అధి జ్యోతిషం, జ్యోతిష్యులకు సంబంధించినటువంటిది 2. అధి విద్యం అంటే విద్యకు సంబంధించినటువంటిది. ఇంకొకటి అధిప్రజం, సంతానమునకు సంబంధించినటువంటిది. మరొకటి చివరి అధ్యాత్మం అంటే శరీరమునకు సంబంధించినటువంటిది. ఇవి పంచసు అధికరణేషు, ఇవి 5 అధికరణములు. దీన్ని ఎలా విభజించాడు చూడండి, ఎంత గొప్ప విశేషంగా ఉన్నదో. అధి అనేటువంటి ఉపసర్గ ఉపదేశించి ప్రయోగించి ఈ విధంగా చెబుతున్నాడు. అధి జ్యోతిషం, అధిలోకం, అధి విద్యం, అధిప్రజం, అధ్యాత్మం, ఇలా చెప్పాలి. ఈ పదాలు రావాలి, ఈ పదాలు ఒకసారి వినేట్టు కాదు, ఇవి రావాలను. అధి అనేటువంటి ఉపసర్గ చేర్చి చెబుతున్నాడు అనమాట. ఇవి అయితే ఇవి ఏమిటనమాట, అధికరణేషు 5 ఏమిటనమాట, 5 ఆశ్రయముల ద్వారా, 5 ఆశ్రయములు అనమాట. 5 సంహిత యొక్క ఉపనిషదే ఉపాసనను గురించి వ్యాఖ్యాస్యామ వివరిస్తున్నాను. అనగా ఈ 5 గురించి వివరిస్తున్నారు. ఒక్కొక్క దానికి మొట్టమొదటి చెప్పిన అధిలోకం అనేటువంటిది మొదటిది, దానిని వివరిస్తున్నాను అని చెబుతున్నాడు. అని చెబుతూ మహాసంహితాయ, ఈ మహా అనేటువంటి శబ్దము గొప్ప అని అర్థం. మహా అంటే గొప్ప, అది కాబట్టి మహాసంహితాయాం గొప్ప సంహితోపాసనలని ఆచక్షతే అంటే జ్ఞానులు చెప్పుతున్నారు. ఈ సంహిత ఉపాసన ఇవి అర్థం చేసుకొని ఉపాసన చేస్తే సంహితాపాసన. సంహిత అనేటువంటి మాటని వేదానికి ఉపయోగిస్తారు. సంహితలు అంటే వేదములు అని అర్థం అనమాట. ఆ మంత్రాలను ఏమంటారంటే వేద మంత్రాలను మొట్టమొదటి సహజంగా వాటిని సంహితలు అంటారు అనమాట. అదనమాట. ఈ సంహిత అనేటువంటి మాట కూడా తర్వాత గొప్ప విశేషంగా కూడా వస్తుంది దీనిలో. కాబట్టి దీని గురించి చెబుతున్నాము అని జ్ఞానులు కూడా అంటున్నారు అని ఈ విధంగా చెబుతున్నారు అనమాట. ఏమిటంటే దీనిలో అధిలోకం, లోకము ఒకటి, తర్వాత అధి జ్యోతిషం అంటే తేజస్సు అంటే విద్య, అధి విద్య, అధి ప్రజ అంటే సంతానము అని అర్థం. జ అంటే పుట్టుక, దానికి ప్రా అనేటువంటి ప్రజ అవుతుంది అనమాట. ప్రజ అంటే సంతానము అని అర్థం అనమాట. ఈ శరీరము మొత్తం, తర్వాత శరీరం, ఈ 5 ఆశ్రయములను గూర్చిన సంహితోపాసనను వివరిస్తున్నాను, తెలుసుకోండి అని చెబుతున్నారు అనమాట. ఏమిటి దీనిలో చెప్పేటువంటి దీనిలో విశేషమైన అంటే, మొట్టమొదటి మనకేం చెప్పాడనంటే మనస్సుతోటి ప్రారంభమైంది. ఇది మనస్సుతోటి అంటే మంచి మనస్సు ఉంటే ధర్మము ఆచరించిన వాడు అవుతాడు, తర్వాత కీర్తి వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడట వరుసగా దానిలో అనమాట. చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఉపనిషదం అని ఒక మాట వేశాడు. ఉపనిషదం సగౌహితాయ ఉపనిషదం. ఉపనిషదం అని అంటే పదానికి ఉపాసన అనే అర్థం చెప్పుకోవాలి. ఉపాసన అనే అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ శిష్యుని ఆశయం ఏంటంటే బ్రహ్మ విద్యార్జనము. శిష్యుడు కూర్చున్నాడు, ఎదురుగా గురువు గారు ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరిగా సామాన్యంగా మనస్సు ఒకేసారి అతి ఉచ్యమైన బ్రహ్మ విషయ జ్ఞానాన్ని గ్రహించుతున్నారు. ఆయన చెబుతున్నారు, శిష్యుడు గ్రహిస్తున్నాడు. అది గ్రహించే విషయం ఏమిటి? బ్రహ్మ విద్య. కనుక మనస్సును క్రింద నిండండి పై తరానికి పైకి క్రమంగా తీసుకొని వెళ్ళటానికి ఉపాసనలు చెప్పబడుతున్నాయి. కింద నుంచి పైకి, పై మెట్టు దాకా వెళ్ళటానికి ఈ వివరణలు చెబుతున్నాయి. ఉపాసనలు 5 ఉపాసనలు చెబుతున్నాయి. అంటే గురు శిష్యులు ఇద్దరు ఎదురు కూర్చున్నారు, బ్రహ్మ విద్య కోసం బ్రహ్మ విద్య సాగుతున్నది, అది పైకి తీసుకుపోవాలి.
దానికి వీటిని శ్రద్ధతో ఉపాసించే వారి మనస్సు క్రమంగా పవిత్రం, నిశితం, ఏకాగ్రం అవుతాయి. ఇన్ని పదాలు చూసుకోండి. పవిత్రం ఒకటి, నిశితం, నిశితం అంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి, ఏకాగ్రత అన్నమాట, మనస్సు అక్కడ నిలబడటం అన్నమాట. సూక్ష్మ విషయ గ్రహణ శక్తిని పొందుతుంది, అంతేగా ఇహపర సుఖాలు లభిస్తాయి కూడా అని చెబుతూ ఇక్కడ చెబుతారు. సంహిత అనేటువంటి దానికి అర్థం చెబుతున్నారు. సంహిత, దీనిలో మనకు సంహితాయా అని వచ్చింది చూడండి. తామఖానకం చక్షతే అధాధిలోకం, ఇక్కడ సంహితాయాం అధిలోకం, ఇక పైన సగం సంహితాయాం ఉపనిషదం అక్కడ వచ్చింది సంహితాయాం. ఈ సంహితాయాం అనే దానికి అర్థం చెబుతున్నారు ఇక్కడ. సంహిత అంటే అర్థం ఏంటి? సంధి, కలయిక అని అర్థం అనమాట. ఈ కలయిక గురించి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఏమిటంటే మనకు సంధులు, మనకు చదువుకున్నాం, సంధులు సమాసాలను ఇటు చదువుకున్నాం. కొన్ని పదాలు ఇచ్చి విడదీయమని అంటాం, అట్లనే కొన్ని పదాలు ఇచ్చి కలపమంటాం. ఇప్పుడు 2 పదాలు ఇచ్చాం. 2 పదాలు ఏంటి? పరమ అనే ఒక పదం ఇచ్చాం, ఈశ్వర అనే ఇంకో పదం ఇచ్చాం. ఈ 2 పదాలని కలిపి చెప్పరా అన్నాం. పరమ ఒక పదము, ఈశ్వర అనే పదం, 2 పదాలు ఇచ్చి కలిపేసేసి చెప్పరా అన్నాం. చెప్పినప్పుడు పరమేశ్వర అంటాడు, పరమేశ్వర అంటారు. ఇప్పుడు పరమేశ్వర అనే దానిలో మేలో ఏ వచ్చింది కదా, ఏ అనే అక్షరం లేదు కదా అక్కడ అసలు. వాస్తవానికి పరమ ఈశ్వర కదా, అంతే కదా ఉంది. ఏ అనే అక్షరం వచ్చింది. ఏ అనే అక్షరం వచ్చి అటు పూర్వం ఉన్న పరపదం పరమ అనేటువంటిది, పరం ఉన్నటువంటి ఈశ్వర పదము 2 పదాలని ఏ అనే అక్షరం కలిపింది, ఇది అర్థం. ఇది సంహిత, ఇది సంధి. అంటే ఒక అక్షరం వచ్చి కలిపేసింది అనమాట, ఈ 2 పదాలని కలిపేసింది. పరమ ఈశ్వర, పరమేశ్వర అట్లా. అట్లానే ఇప్పుడు మనం ఈ సంధులు ఇవన్నీ చదువుకున్నాం చూడండి. ఇది గుణసంధి, పరమేశ్వర. అలానే సవర్ణ దీర్ఘ సంధి, అలానే వృద్ధి సంధి. ఇట్లా ఈ విధంగా మనకు ఈ 2 పదాలని కలిపేసేసినప్పుడు కొత్త అక్షరం ఒకటి వస్తుంటుంది, ఇది అర్థం. ఈ అక్షరం ఏం చేస్తుంది అంటే ఈ 2 పదాలని కలిపేస్తుంటుంది. ఇది చూసుకోండి ఎంత విశేషం. లింగ్విస్టిక్స్ సంబంధించిన విషయం కూడా ఇది, భాషాశాస్త్రానికి సంబంధించిన విషయం. ఒక అక్షరము నువ్వు అంత క్రితం పలకలేదు, కానీ నువ్వు ఆటోమేటిక్గా కలిపేసినప్పుడు నువ్వే పలుకుతున్నావు. పరమ ఈశ్వర పరమేశ్వర అంటాం కానీ పరమాస్వర అనం కదా, మాకు దీర్ఘం ఇవ్వంగా. చూడండి పదం కూడా ఏమిటి, అదే పరమేశ్వర. అదే ఆ వాక్కులో కూడా ఏ అనేటువంటిది అదంతటా సృష్టించబడి కలిపేస్తున్నది అనమాట. అది ఇలా ఈ అక్షరం అనేటువంటిది ఇలా కలిపేసి ఉంటుంది అనమాట. ఇది ఇట్లా అనమాట. ఇది వ్యాకరణ జ్ఞానం వల్ల తెలుస్తూ ఉంటుంటుంది సహజంగా ఇదనమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే 2 పదాలు వేరుగా ఉన్న 2 పదాలు, ఈ 2 పదాలలో కలిపేసినప్పుడు ఒక సంబంధం కలుగుతుంటుంది, ఇదనమాట. ఇది ఈ విధంగా బోధనా కుశలుడైన ఆచార్యుడు శిష్యునికి తెలిపిన ఈ సూత్రాన్ని ఆధ్యాత్మిక సాధనంగా చేస్తాడు. బ్రహ్మాండంలో పరస్పర సంబంధం లేనట్లు కనబడుతున్న కొన్ని విషయాలు. కాబట్టి ఇప్పుడు గురువు గారు శిష్యుడు ఉన్నాడు, వీళ్ళిద్దరిని కలిపేసేటువంటిది ఏమిటి అని అంటే బ్రహ్మ విద్య, అది అర్థం. బ్రహ్మ విద్య కలిపేస్తున్నది ఇద్దరిని, అది అక్కడ అందుకో ఒక పోలిక చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఆ బ్రహ్మ విద్య కలిపేసేస్తుంటుంది, ఇది చెప్పడం అని చెప్పి దీనిలో ఇక వరుసగా అధిలోకం అనే దాని గురించి ఇక వివరణ ఇస్తున్నాడు. పంచసు అధికరణేషు, 5 అధికరణల్లో మొట్టమొదటిది లోకం, అధిలోకము. ఈ అధిలోకము అని అంటే ఏమిటంటే దీనిలో పృథివీ భూమి దాని గురించి వరుసగా ఇస్తున్నాడు అనమాట. పృథివీ పూర్వ రూపం, అది పృథివీ పూర్వ రూపం, జ్యోః ఉత్తర రూపం, ఆకాశ సంధి, వాయు సంధానం ఇత్యధిలోకం. ఇది అధిలోకాన్ని వివరించాడు. ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పుడు ఈ చెప్పటానికి ఇది చెప్పాలి. అసలు ఈ విషయం చెప్పటానికి ఎన్ని ఉపమానాలు తీసుకున్నాడు? పరమ ఈశ్వర అనేటువంటిది తీసుకున్నాడు. గురు శిష్యుల మధ్య ఉండేటువంటి దాన్ని ఉపమానాలు తీసుకొని అసలు విషయం ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. అది ఉపమానం ముందు చెప్పేసి తర్వాత అసలు కార్యక్రమం అనేది తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం చెబుతున్నారు. ఇది
ఇదేనమాట దీనిలో ఈ అధిలోకం అంటే ఏంటంటే పృథివీ పూర్వ రూపం, యోహు ఉత్తర రూపం. పృథివీ అంటే భూమి, భూమి పూర్వ రూపం. ఇప్పుడు పరమ ఈశ్వర అనున్నది. పరమ అనేది మొదటిది, ఈశ్వర అనేది రెండో మాట. మధ్యలో ఒకటి వచ్చి చేరింది ఏ అనేటువంటిది. అట్లనే ఇక్కడ చెబుతున్నారు. అదేం చెబుతున్నారంటే పృథివీ భూమి పూర్వ రూపం మొదటి పదం ఇది. ద్యౌహు జులోకం ఉత్తర రూప రెండవ అక్షరం. ఆకాశ ఆకాశము సంధి కలయిక. ఇక్కడ ఏ అనే అక్షరం ఇది. ఏమిటి దీనిలో? భూమి సరే తెలిసింది. భూమి భూహు భువః సువః, ఇది 3 వ్యాహృతులు కదా. భూమి భువః సువః అంటే ఇక్కడ జులోకం. మధ్యలో ఉన్నది ఏమిటి అనేటువంటి లోకం ఏమిటి? అంతరిక్షం అంటే ఆకాశం. మధ్యలో ఉన్నది ఆకాశం, పైన ఉన్నదేమో జులోకం, కింద ఉన్నదేమో భూలోకం. మధ్యలో ఉన్నది అనమాట ఇది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆకాశమే సంధి. అది ఇప్పుడు సంధి ఏ అనేటువంటి అక్షరం అక్కడ వచ్చి 2 పదాలని కలిపేసినట్టుగానే ఈ ఆకాశం అనేటువంటిది వచ్చి మధ్యలో వచ్చి అటు దానికి ఇటు దీనికి రెండింటికి వారధిగా అయిపోయింది. అటు పై లోకానికి కింద లోకానికి రెండింటికి వారధిగా అయిపోయింది, ఒక బ్రిడ్జిగా తయారైపోయింది. ఇది ఈ అంతరిక్షము లేక ఆకాశము. ఆకాశం మధ్యలో ఉంది ఆకాశం. అది పైన ఉన్నది జులోకము. కాబట్టి 3 లోకములు అని అర్థం. ఈ 3 లోకములు అయితే ఈ 3 లోకములలో ఇక నిండిపోయినటువంటిది ఏమిటి? వాయువు. వాయువు సంధించున్నది, వాయువు కలిపేసేస్తున్నది 3 లోకాలని. 3 లోకాలని వాయువు కల్పిస్తుంది. ఇది లోక సంహితోపాసన. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చెబుతున్నది జాగ్రత్తగా సైన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఏమిటనంటే 3 లోకములు భూమి భువ స్వః. ఈ 3 లోకములన్నిటినీ కలిపేసేటువంటిది మధ్యలో ఆకాశం అనేది ఉన్నది. ఇదంతా వీటన్నిటినీ కలిపేసేటువంటిది ఒక విశేషమైంది ఉంది, అది వాయువు. అందుకనే నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి మొదట చెప్పుకుంటూ వచ్చారు చూడండి. అట్లా అనమాట. అందులో అదే అంటే ఏంటనమాట, ఈ వాయువు 3 లోకములని కలిపేసేస్తున్నది అని అర్థం. అనగా అర్థం ఏమిటి? పురాణ పద్ధతిలో చెప్పుకుంటే వాయువు అనేటువంటిది సప్తమరుత్తులు. సప్తమరుత్తులు మరలా సప్త అయినాయి అంటే 7 × 7 అంటే అంతే 49. 49 రకాల వాయువులు ఈ భూమి నుంచి జౌలోకం దాకా ఉన్నాయి. ఇది అనమాట. అయితే ఈ వాయువులు రకరకములైన వాయువులు అంటే అర్థం ఏమిటి? ఒక పక్షి ఆకాశంలో సంచరిస్తుంది అనుకోండి, సంచరిస్తుంటే అక్కడ వాయువు ఆక్సిజన్ ఉంటేనే సంచరిస్తుంది, లేదా సంచరించదు. అది అట్లనే భూమి మీద అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఇక్కడ ఉంటున్నది వాయువు, అమెరికాలో ఉంటున్నది, అన్ని ప్రపంచంలో అన్ని చోట్ల వాయువు ఉంది. ఎక్కడున్నా ఈ ప్రాణి బ్రతుకుతుంది, వాయువు ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ వాటికి కూడా వాయువు ఈ భూమి అంతా నిండి ఉంది. ఎటువంటి వాయువు అని అంటే ఇవి బతకటానికి తగినటువంటిది వాయువు. ఇవి బతకాలి. ఇవి బతకటానికి ఏంటి మొట్టమొదట? అందుకనే మనం చెప్పాడు మనిషి బతకటానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమిటి? వాయువు. సెకండ్ ఇంపార్టెన్స్ నీళ్లు. థర్డ్ ఆహారము. ఇది అర్థం. కాబట్టి వాయువు అనేటువంటిది సర్వత్రా నిండి ఉన్నది, అది అర్థం అనమాట. అట్లా సర్వత్రా అనేటువంటి దానికి మొత్తము ఈ బ్రహ్మం అంతా నిండి ఉన్నది. మనకు కనబడుతున్నటువంటి ఈ 3 లోకాలు కనబడుతూ ఉన్నాయి, వాటికి నిండి ఉన్నది, అది తెలుసుకో అని చెబుతున్నాడు. ఇట్లా అనమాట. 49 రకాల వాయువులు ఉన్నాయని మనకు దీనిలో శాస్త్రంలో ఉన్నది అనమాట. మాకు దీనిలో చదువుకుంటే అభిజ్ఞాన శాకుంతలం చదువుతుంటుంటే దానిలో దుష్యంతుడు అనే రాజు ఆయన పైన ఆకాశంలో నుంచి అంటే ఇంద్రలోకంలో నుంచి వచ్చేటప్పుడు
ఒక్కొక్క లోకానికి వస్తున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి వాయువు వచ్చినది, వీస్తూ ఉన్నది. అక్కడ రథసారథిని అడుగుతాడు, ఇక్కడ మనం ఏ వాయు లోకంలో ఉన్నామని అంటే చెప్తాడు. అది అక్కడ సిద్ధాంతం అక్కడ వస్తుంది. అది అక్కడ గుర్తు చేస్తాడనమాట. ఏదో కాళిదాస్ గారు గుర్తు చేస్తారు పైనుంచి వస్తుంటే. కాబట్టి వాయువు 3 లోకములను సంధింపజేస్తున్నది అని అర్థం అనమాట. భూలోకం నుంచి అటు పైనుండి ద్యులోకం దాకా వ్యాపించి ఉన్నది వాయువు అని. ఇది ఈ విధంగా మనకి ఇప్పుడు చెబుతున్నది ఏంటనమాట, దీనిలో మొట్టమొదటి అధిలోకం అనేటువంటి దాన్ని చెబుతున్నాడు. ఈ అధిలోకం ఇదంతా ఏమిటనమాట, ఈ 3 చెప్పామే, దీన్ని లోకము అంటాం. అది భూహు భువః స్వః, ఈ 3 కలిపితే లోకము. అది లోకం అంటే ఏమిటంటే ఇది అర్థం చెబుతున్నాడు. ఈ లోకం అని చెప్పిన తర్వాత అధిలోకం చెప్పిన తర్వాత అధి జ్యోతిషం చెప్పాలి. రెండోది అధి జ్యోతిషం. అధి జ్యోతిషం అనే దానికి వరుసగా చెబుతాం. అగ్ని పూర్వరూపం, అగ్ని పూర్వరూపం, ఆదిత్య ఉత్తర రూపం. అట్లనే ఇక్కడ మాదిరిగానే అగ్ని పూర్వరూపం, ఆదిత్య ఉత్తర రూపం, ఆపః సంధి, ఆపః సంధి, వైద్యుత సంధానం ఇత్యాది. ఇది అధి జ్యోతిషం, ఇది అధి జ్యోతిషం. ఇక్కడ చెబుతున్నది ఏంటనమాట, మొట్టమొదట దీనికి అధి జ్యోతిషానికి అగ్ని పూర్వరూపం, అగ్ని పూర్వరూపం, అగ్ని పూర్వరూపం. అగ్ని పూర్వము మొదటి పదం అన్నమాట ఇది. ఆదిత్య సూర్యుడు, సూర్యుడు అనేటువంటి వాడు ఏమిటాడు ఉత్తరం. ఇక మధ్యలో చెప్పాలి, అక్కడ ఇందాక మధ్యలో చెప్పాం కదా, అట్లా ఇక్కడ మధ్యలో చెప్పాలి. కాబట్టి ఉత్తర రూపం ఆదిత్య, సూర్యుడు అనే ఉత్తర రూపం. తర్వాత ఆపహ నీరు మధ్యలో ఉన్నది అనమాట, సంధి, నీళ్లు మధ్యలో ఉన్నాయి. అంటే పైన అగ్ని, పైన అన్నిటికన్నా కింద అగ్ని, కింద అగ్ని పైన సూర్యుడు. అది కింద అగ్ని పైన సూర్యుడు. పైన అంటే అర్థం ఉత్తర. అది పైన పైన ఉన్నటువంటి వాడు ఉత్తర ఎవరు అనమాట. దీనిలో కింద ఏమో అగ్ని, అగ్ని పూర్వరూపం. పూర్వ అంటే మొదటి, కింద ఒకటి, ఒకటి అగ్ని. 3 ఆదిత్య సూర్యుడు. ఇది 3 ఆదిత్య సూర్యుడు ఉత్తర రూపం. మధ్యలో రెండోది కావాలి. అది ఈ కలిపేటువంటి వాడు ఎవడు, ఆపహ నీరు, వీడు కలిపేస్తున్నాడు సంధి. ఈ కలిపేస్తున్నాడు. దీనిలో కలిపేసినప్పుడు వచ్చిండు వైద్యుత మెరుపు, సంధానం కలిపెడిది అని చెబుతున్నాడు. సూర్యుడు ఉన్నాడు, కింద అగ్ని ఉన్నది, మధ్యలో నీళ్లు ఉన్నాయి. ఈ రెండు కలిపేస్తున్నది ఏంటంటే నీళ్లు కలిపేస్తున్నాయి. అప్పుడు సంధానం కలిపినప్పుడు పుట్టినటువంటిది అధి జ్యోతిషం, మెరుపు అని అర్థం చెబుతున్నాడు. మెరుపులు వస్తున్నాయి అని అంటే అది అర్థం. మెరుపు, జ్యోతి అంటే అర్థం ఏమిటనమాట, కాంతి అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ కాంతిని ఎవడన్నా తయారు చేస్తున్నాడా మనం అనుకుందాం. మనం అంటే ఈ కరెంటును మనం తయారు చేసాం, తెల్లంగా ట్యూబ్లైట్ వెలుగుతున్నది, మనం తయారు చేసాం ఇది. మరి ఆకాశంలో మెరుపు ఉంది, మెరుపుని ఎవరన్నా తయారు చేశారా? ఎవరన్నా? ఎవరు తయారు చేయలేదు, ఎవరు సృష్టించాల. ఇది ఏమిటి, పరమాత్మ సృష్టి అనమాట ఇది. ఇదే దీనిలో అంటే ఏంటి, సహజంగా దీనిలో మనం ఏం చదువుతారు అంటే ఫిజిక్స్ కింద లెక్కేది, సైన్స్ అట్లా చెబుతుంటారు. అలా అనమాట. ఈ మెరుపులు వస్తున్నాయి అని అంటే ఇదిగో ఈ 3 పైన ఉన్నటువంటి సూర్యుడు, కింద అగ్ని, మధ్యలో నీళ్లు, ఈ సంధానం వలన కలిగినటువంటిది మెరుపు అని అర్థం చెబుతున్నాడు. అది చెబుతున్నాడు. కాంతి ఇది అనమాట. మెరుపు అంటే కాంతి, లేకపోతే జ్యోతి అంటే కాంతి. ఇది అధి జ్యోతిషం, జ్యోతిని గురించిన కాంతి ఉపాసన చెప్పబడినటువంటిది. మొదట లోకం గురించి చెప్పాడండి. ఆ లోకం గురించి చెప్పిన దానిలో ఏమిటి, పైన ద్యులోకం ఉంది, మధ్యలో ఆకాశం ఉంది, కింద భూమి ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఒక లోకం అండి అని చెప్పారు. ఈ లోకాన్ని కలిపేటువంటిది ఏమిటో మధ్యలో ఉన్నటువంటిది ఉన్నది అంతరిక్షం, అది కలుపుతూ ఉన్నదండి అని చెప్పారు.
అది లోకం అంటే అన్నారు. ఈ లోకంలో ఇక్కడ ఇవి కూడా ఎక్కడున్నాయి? కింద ఏమో భూమి స్థానంలోనేమో అగ్ని ఉన్నది, ద్యులోక స్థానంలోనేమో సూర్యుడు ఉన్నాడు, మధ్యలోనేమో ఆపహలోనేమో మధ్యలోనేమో ఆపహ ఉన్నాడు. చూడండి, ఆ లోకాన్ని వివరిస్తున్నాడు. ఆ లోకం యొక్క అంతరార్థం వివరిస్తున్నాడు అనమాట. మెరుపులు వస్తున్నాయి లోకంలో. ఈ మెరుపు వస్తున్నది అని అంటే కారణం ఇది అని చెబుతున్నాడు అనమాట. ఇక కాంతిని గుర్చిన ఉపాసన చెప్పండి. అగ్ని మొదటి అక్షరం, సూర్యుడు రెండో అక్షరం, వీటి సంధి పేరు మెరుపు. ఇది జ్యోతిషం అని. అంటే ఏంటి? మనం సహజంగా ఇది చదువుకోలేదు అనుకుందాం. ఇది మనం ఈ మంత్రాలను ఏం చదువుకోలేదు అనుకున్నాం. మనం ఏదో సైన్స్ టెస్ట్, ఏవో మామూలు అకాడమిక్ కోర్సులో వాళ్ళు ఎంతసేపటికి ఏం చెబుతారని అంటే ఇవేం చెప్పరు వాళ్ళు. ఈ సైన్సెస్ వాళ్ళు చెప్పరు. ఇది అసలైన సైన్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం సైన్స్ చదువుతున్నాం. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో సైన్స్ లో భూకు భువహ సువహ అనేటువంటిది చెప్పడు. అంటే ఇవి మంత్రాల కింద లెక్కేసుకుంటాడు కూడా. మంత్రాల కింద లెక్కేసేసుకొని మంత్రాలు నాకెందుకు, మంత్రాలు మరి అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, మంత్రం అనేటప్పటికి వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వ్యతిరేకం. అందుకని అవి చెప్పడు. ఎంతసేపుడు కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి, ఇవి చెబుతుంటాడు. ఇది అంతే కదా. మన సైన్స్ టెక్స్ట్ బుక్ ఇంత తప్పితే ఇంకా ఉండదు లేదు. కానీ అసలైన సైన్స్ ఇప్పుడు వస్తున్నది. అది మూడు లోకములు. మూడు లోకములు అంటే ఏమిటి? మెరుపులు ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఈ సంధి వలన ప్రత్యేకంగా మెరుపులు వస్తున్నాయి. ఈ మెరుపులు నువ్వేమైనా తయారు చేస్తావా? చూడు మరి, తయారు చేసేటైతే ఇది తెలుసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు రెండు తెలుసుకున్నాం. అధి జ్యోతిషం, అధిలోకం, అధి జ్యోతిషం, ఈ రెండు వచ్చినాయి. తర్వాత ఇక మూడవది చెబుతున్నారు అనమాట. మూడవది ఏమిటంటే దీనిలో అధి జ్యోతిషం, అగ్నిపూర్ణం ఇది అయిపోయింది. ఇది అధి వైద్యుత సంధానం ఇత్యాది జ్యోతిషం. తర్వాత విద్యను రెండు అయిపోయినాయి. రెండు అధిలోకం, అధి జ్యోతిషం అయిపోయింది. మూడోది అధి విద్యం, అథాధి విద్యం, అధి విద్యం. అక్కడ కలపాలి రెండు, అధి విద్యం, అథాధి విద్యం. ఆ విద్యను గురించి చెబుతున్నాడు. ఆచార్య పూర్వరూపం అంతేవాన్ ఉత్తర రూపం. అంతేవాన్ అంటే అర్థం శిష్యుడే ఉత్తర రూపం. అది తర్వాత విద్యాసంధి ప్రవచనం సంధానం ఇది అది విద్యం. ఎంత చక్కగా చెప్పాడు. కానీ ఇప్పటిదాకా ఎవరు ఆలోచించాం. గురు శిష్యులు చదువుకుంటున్నారండి అని అనుకుంటాం. గురు శిష్యులు చదువుకుంటున్నారు, గురుగారు చెబుతున్నాడు, శిష్యుడు ఉంటున్నాడండి అని చెబుతుంటాం. కానీ ఇంతటి దీర్ఘమైనటువంటి ఆలోచనతోటి సహజంగా ఎవరు దేనిలో ఉంటుంది, దేనిలోనూ ఉండదు. ఏ శాస్త్రంలోనూ ఎక్కడ ఉండదు, మిగిలిన వాటిల్లో ఎక్కడ ఉండదు. ఇక్కడ చూస్తున్నట్టు చూసుకోండి ఎంత విశేషంగా చెబుతున్నాడో. విద్యను గురించి చెబుతున్నాడు. ఇక్కడ విశేషం, ఇక్కడ ఆ గురువు గారు ఆచార్య పూర్వ రూపం, ఒకటి గురువు గారు. ఆ గురువు గారు ఎదురు కూర్చున్నాడు. తర్వాత అంతేవా ఉత్తర రూపం, ఆ శిష్యుడే ఎదురుగా కూర్చున్నాడు. గురు శిష్యులు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరికి ఎందుకు కూర్చున్నారయ్యా మీరిద్దరు ఎందుకు ఆయన ఎదురుగా ఈయన ఎదురుగా కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారాయా అని శిష్యుడిని అడిగితే, గురువు గారి దగ్గర నుంచి విద్య నేర్చుకోవడం కోసం నేను కూర్చున్నాను అంటాడు ఈయన. ఆచార్యుడిని అడిగితే నువ్వెందుకు కూర్చున్నావా, నువ్వు ఇక్కడ శిష్యుడికి విద్య చెప్పడం కోసం నేను కూర్చున్నాను అంటాడు. ఇక్కడ అనవసరంగా కూర్చున్నారు ఇద్దరు, ఒకళ్ళు. ఏం పనిలేక ఏమైనా కూర్చున్నారా? ఏం లేదు కదా, అనవసరంగా ఏం కూర్చోలేదు కదా. ఇప్పుడు ఒక ఉద్దేశం అనేటువంటిది అక్కడ ఉన్నది, అది బయటపడుతున్నది. ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు వీళ్ళు ఎదురుగా అనేటువంటి అది ఆ విషయం చెబుతున్నాడు. విద్యాసంధి పరమ ఈశ్వర పరమేశ్వర, ఈ రెండు పదాలని కలిపేస్తున్నది ఏ అక్షరం.
అలానే ఇక్కడ విద్యా సంధి, విద్య అనేటువంటిది కలిపేస్తున్నది. విద్య అంటే బ్రహ్మజ్ఞానము అదనమాట. ఏమిటంటే అది ప్రవచనం సంధానం. దాన్ని ఏమంటారు అని అంటే ప్రవచనం. అయా ఏం జరుగుతుందండి, గురు శిష్యులు ఇద్దరు ఏదో చెప్తున్నారు, ఆయన వింటున్నారు, దాన్ని ఏమంటారండి అంటే ప్రవచనం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం. అది ప్రవచనం జరుగుతున్నదండి ఇద్దరి గురు శిష్యుల మధ్య అని మనం చెప్పుకుంటాం. ఆ ప్రవచనం సంధానం, ఆ ప్రవచనం అనేటువంటిది కలిపేస్తున్నది వీళ్ళిద్దరికి. గురువు గారు అంటాడు, అరే ఇవాళ ప్రవచనం ఉన్నదిరా, చదువుకోవాలి. శిష్యుడు గారు అనండి అలానండి అని వచ్చి కూర్చున్నారు. అది ఏమిటనమాట, ఏం జరుగుతుంది, ప్రవచనం జరుగుతుంది. అది ఎట్లా ఏమిటనంటే వేద విద్య అనేటువంటిది ఇద్దరిని కలిపేస్తున్నది. అది ఇది అధివిద్య, ఇది అర్థం. ఇప్పుడు మూడైపోయింది. ఇక నాలుగోది ఏమిటనమాట, అధిప్రజం. అధిప్రజం, ప్రజం అంటే సంతానం అర్థం అనమాట. ఏమిటనమాట సంతానం. ఇక్కడ ఒక గొప్ప విశేషం వస్తున్నది. ఇక్కడ మాతా పూర్వ రూపం, మాతా పూర్వ రూపం ఒకటి, పిత ఉత్తర రూపం. ఈ రెండు మధ్యలో పిత ఉత్తర రూపం. పిత పైన ఉన్నాడు, మాత కింద ఉన్నది. ఏంటి అయిపోయిన తర్వాత ప్రజాసంధి. ప్రజాసంధి, ప్రజ అంటే సంతానం. ఈ సంతానం ఏమిటి, కలిపేస్తున్నది. ఈ సంతానం కలిపేసేస్తున్నది అనమాట. మాత అనే శబ్దం, పిత అనే శబ్దాలు అంటే ఇద్దరిని కలిపేస్తున్నది సంతానం అనేటువంటిది. ఇది అనమాట సంతానం. ఇత్యాది ప్రజం. వీళ్ళిద్దరిని కలిపేసే సంతానం. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అని అంటాం మనం, లేకపోతే మాతాపితరులు సంస్కృతంలో అంటాం, దీనిలో తల్లిదండ్రులు అని అంటాం. తల్లి తండ్రి అనటానికి రెండు శబ్దాలు అనటానికి, తల్లికి ఆ శబ్దం ఉపయోగించడానికి సంతానం ఉంటేనే ఆ తల్లి అనే శబ్దం ఆమెకు వస్తుంది. అలానే తండ్రి అనే శబ్దం కూడా ఆయనకి సంతానం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే విడివిడిగా ఉండిపోతాయి. పరమ ఈశ్వర ఉంది, రెండు పదాలు. కలపరా అంటే పరమేశ్వర అంటాం. నేను కలపను పో అంటాడు. నాకేం పని, నాకేమన్నా పని ఉందా అనుకుంటావు, కలుపు కలుపు అని కూర్చుంటున్నావు. నేను కలపను పో, నేను ఎప్పుడు పరమ ఈశ్వర అంటాను, అంతే పో అంటాడు. నేను కలపను అంటాడు. మాతా పిత అనేది మాతా పితరులు అనేటువంటి ద్వంద్వ సమాసం. మాతా పితరులు ద్వంద్వ సమాసం. దీన్ని వాడు కూడా ఏమంటాడు, మాతాపితరులు, మాతా పిత వస్తున్నారు పోతున్నారు, మాతాపిత ఎంతసేపటికి ఇద్దరిని విడగొడుతుంటాడు. అరే కలపరా అంటే నేను కలపను పో అని అంటాడు. ఇక్కడ అర్థం ఏమిటి, ఇద్దరిని కలిపితేనే ఇక్కడ సంతానం వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఈ రెండు శబ్దాలు కలిస్తేనే ఏ శబ్దం వస్తుంది, అప్పుడు పరమేశ్వర అవుతుంది. అప్పుడు పరమేశ్వర అనేటువంటిది ఏకశబ్దం అవుతుంది. ఏకశబ్దం అదనమాట. దీనిలో. కాబట్టి ఇక్కడ సంతానం అనేటువంటిది ఏమిటి, ఎట్లా వస్తున్నది అని అంటే దీనిలో మాతాపితరులు అనే సంగతి చెబుతున్నాడు. తల్లి మొదటి అక్షరము, తండ్రి రెండవ అక్షరము, ఈ సంతానం ఏమో సంధి. అయితే సంధానం ఏది చేస్తున్నది అంటే సృష్టి. ఈ సృష్టి అనేటువంటి క్రియ, అనగా ఈ సృష్టి అనేటువంటిది సృష్టి చేస్తున్నది. వీళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయాలి, నిమిత్త మాత్రులు వీళ్ళు. అనగా వాళ్ళకి జన్మించేటువంటి సంతానం అన్నది అది సృష్టి క్రియ. అది వాళ్ళకి సృష్టి క్రియ. ఇది సంతాన ఉపాసనము, ఇది చెబుతున్నాడు అనమాట. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ దాకా వచ్చారండి, సంతానం అనేటువంటిది ఉంటేనే కదా. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సంతానం అంటే అర్థం ప్రజలు ఉంటేనే కదా, మనిషి ఉంటేనే కదా ఈ గురు శిష్యులు అనేది సాగేది.
ఈ గురు శిష్యులు అనేది సాగటం అనాలంటే వేద విద్య సాగాలి అంటే, వేద విద్య సాగాలి అని అంటే గురు శిష్యులు ఉండాలి. గురు శిష్యులు ఉండాలంటే మొట్టమొదటి సంతానం ఇక్కడ లేకపోతే అక్కడెక్కడి నుంచి వస్తుంది? సంతానం ఉంటేనే కదా. నువ్వు ఎంత మహర్షి అయినా ఎవరైనా ఎటువంటి వాళ్ళు మనం చెప్పుకుంటున్నా కదా. దీనిలో సంతానం అనేటువంటిది ఉంటే ఆ సంతానానికి సంతానం, సంతానానికి సంతానం, ఇట్లా వరుసగా సంతానానికి ఈ విధంగా వస్తూ ఉంటుంటారు. అప్పుడు ఈ వేద విద్యలు జరుగుతుంటాయి. ఈ లోకము అనేటువంటిది ఏమిటి, ఈ సైన్స్ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అనగా లోకంలో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ప్రజలు లేకపోతే ఏం తెలుస్తుంది? అందుకని ప్రజలందరూ లేరు, రాజ్య పరిపాలన ఏముంటుంది? రామాయణంలో అంటారు ఏమిటంటే, ఈ రామచంద్రమూర్తి అడవులకు పోతున్నాడు. అడవులకు పోతుంటే ఒకరిద్దరు ఒకటముట ఒకళ్ళమ్మలు అన్ని వర్గాల వాళ్ళు, బ్రాహ్మణ వర్గం, తర్వాత రైతుల వర్గం, ఇట్లా ఉంటారుగా, రకరకాల వర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు మానేసేసి ఏమన్నారంటే, రాముడు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం అని మొత్తం కట్టకట్టుకుని మొత్తం బయలుదేరి వస్తున్నారు. అప్పుడు అయోధ్యలో ఖాళీ, ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. అయోధ్యలో ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయేటప్పటికి కైకేయి ఉంటుంది, ప్రజలు లేనప్పుడు మాకెందుకు ఈ రాజ్యం, మాకెందుకు ఈ రాజ్యం? కంచం పెట్టావు ఏది అన్నం పెట్టడానికని, ఇంట్లో మా అన్నం ఏం లేదు, కంచం పెట్టావు, వాడు కూర్చున్నాడు, తిను అంటున్నావు, ఏది తినటానికి ఏది? అయోధ్యలో ప్రజలందరూ కూడా అడవులు పరిగెత్తారు. అడవులు పరిగెత్తినప్పుడు ప్రజలు లేనప్పుడు రాజు ఎందుకు ఉంటాడు? ప్రజలు ఉంటేనే రాజు, ప్రజలు లేరు లేరు అని అంటారు. అట్లనే ఇవన్నీ ఏంటంటే, ఈ సంతానం ఉంటేనే ఇదిగో ముందున్న లోకాలు. అందుకని చివరికి సంతానం చెప్పుకుంటూ వచ్చాడు. సంతానము అంటే అర్థం ఇంకో మాట ప్రజలు. ప్రజలు ఈ ప్రజలు ఎలా వస్తారు అని అంటే, తల్లిదండ్రులు, మాతాపితరులు అంటే ఇంకొక అర్థం స్త్రీ పురుషులు, ఇది అర్థం. దీన్ని ఇందులో మనం అంత క్రితం వచ్చింది కదా, చాందోగ్యంలో పంచాగ్ని విద్య, అది పంచాగ్ని విద్య. ఇది అక్కడ వివరణ పంచాగ్ని విద్య కింద చెప్తాడు. ఈ పంచాగ్ని విద్య వలన ఈ సంతానం ఏర్పడుతుంది అని చెబుతాడు. సంతానం ఏర్పడితేనే ఈ పుస్తకాలు చదువుకోవడం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం కానీ ఇవన్నీ ఉంటాయి, లేకపోతే లేదు. అదనమాట ఇది సంతానం అనమాట. అది ప్రజ అనేటువంటి విషయం చెప్తున్నాడు అనమాట. విచిత్ర అధిప్రజం మాతాపూర్వ రూపం యుత ఉత్తర రూపం ప్రజా సంధి ప్రజానం సంతానం ఇత్యధిప్రజం అధా అధా అధి ఆత్మం అధ్యాత్మం. ఇక పోతే ఐదవది అధ్యాత్మంలో చివరిలోకి వచ్చాడు. అధ్యాత్మాన్ని గురించి చెబుతానండి అని అంటున్నాడు. అధ్యాత్మం అని అంటే ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే గొప్ప విశేషమైన అధ్యాత్మము. అధ్యాత్మము పూర్వరూపం అథ అథ హను అథారా హను అథ అథ అహాను పూర్వరూపం ఉత్తర హను ఉత్తర రూపం వాక్ సంధి జిహ్వ సంధానం ఇది అధ్యాత్మం. ఇది ఇక్కడ చదువుతున్నాడు శుభ్రం. ఇక్కడ ఇదంతా ఇప్పుడు చెప్పిన ఈ 2 లైన్లు ఉన్నాయి చూశారు, ఈ 2 లైన్లు ఉన్నది లింగ్విస్టిక్స్. ఇది ఏమిటంటే, మీరు చదువుకున్నారు, దీనిలో కొంత వ్యాకరణం చదువుకుంటున్నారు కదా మీరు, కౌముది అని పాణిని చదువుకుంటున్నారు కదా. ఈ అక్షరాలు ఎలా పుడుతున్నాయి అనేటువంటిది, అక్షరాలను ఏమని ఉంటారు అనేటువంటిది ఉన్నది. దౌడల వలన పుట్టేటువంటి అక్షరాలు, పెదాల వలన కలిగేటువంటి అక్షరాలు, జిహ్వ వలన పుట్టేటువంటివి, నాసిక వలన పుట్టేటువంటివి, ఇవన్నీ ఈ శిరస్సుకున్నాయి అవయవాలు ఇవన్నీ. కాబట్టి ఈ శిరస్సుకున్న అవయవాల నుంచి ఈ అక్షరాలు పుడుతూ ఉన్నాయి. ఈ అక్షరాలు పుడుతున్నాయి. ఇప్పుడు సూత్రం ముఖనాసిక వచనోను నాసిక. కౌముది చదువుకుంటున్నారా? బాలాజీ చదువుతున్నాడు, మిగిలిన బాలాజీ ఒక్కడు చదువుతున్నాడు ఏమో చూస్తుంటే, మిగిలిన వాళ్ళందరూ కౌముది అనేటువంటి సంస్కృత వ్యాకరణం.
సంస్కృత వ్యాకరణం ఎంతో కొంత పట్టు పట్టింది అనుకోండి, వాడికి సంస్కృత భాష మీద కమాండ్ వస్తుంది. సంస్కృత భాష మీద కమాండ్ వస్తుంది. మీరు సంస్కృతం నేర్చుకుంటున్నామండి క్లాసులండి అని అంటుంటారు, కానీ సంస్కృత వ్యాకరణం మాత్రం నేర్చుకోవటం లేదు. కమాండ్ రాదు. అది ఏమవుతుంది అని అంటే, ఏదో కాసేపు ఆ 4 మాటలు చిలక పలుకులు 4 వస్తాయి. ఆ చిలక పలుకులు 4 వేలు చేసేసి నాకు వచ్చిందండి అని అంటారు. అది నీ కమాండింగ్ రావాలంటే వ్యాకరణం వల్లనే కమాండింగ్ పవర్ వస్తుంది, లేకపోతే రాదు. అందుకని సంస్కృత వ్యాకరణం వస్తేనది. ఆ సంస్కృత వ్యాకరణంలో మొట్టమొదటి చెప్పినటువంటి పార్ట్లో ఈ అక్షరాలు మాటలు ఎలా పుడుతున్నాయి, ఎక్కడి నుంచి పుడుతున్నాయి అదే చెబుతాడు ముందు. అది మొట్టమొదటి అదే చెబుతాడు. ఎలా ఎలా పుడుతున్నాయి, ఎక్కడి నుంచి పుడుతున్నాయి అది చెబుతాడు అన్నమాట. వ్యాకరణంలో చెబుతాడు. అందుకని వాటికి పేర్లు పెట్టాడు. అనునాసికములు అని మనకు మామూలుగా చెబుతాడు. జ్ఞానానామ అనేటువంటి అనునాసికములు అని చెప్తారు. అట్లా అనున్నారు. ఇట్లా ఈ విధంగా ఓష్ఠ్యములు, దంత్యములు, తాళవ్యములు అని ఉన్నాయి చూసారా. అవి ఇవన్నీ ఏమిటంటే ఒకదానికి పూర్వ రూపం ఉత్తర రూపం ఉంటాయి. అది ఈ పూర్వ రూపం ఉత్తర రూపంలో కలవటం వలన ఈ అక్షరాలన్నీ వస్తున్నాయి. అది అప్రయత్నంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, అట్లా నేను మాట్లాడుతున్నాను, లోపల నుంచి వస్తున్నాయి. వస్తున్నప్పుడు దవడలు కదలండి, పెదాలు కదలండి అని అంటున్నామా? అంటా లేదు కదా. అవంతట అవి అప్రయత్నంగా ఏ పదాన్ని అయితే ఉపయోగించాలనో ఆ పదానికి తగినట్టు అక్షరాలతో కూడినటువంటి వాటిని కలిపి ఏమాత్రము ఆలస్యం లేకుండా పలుకుతూ ఉంటుంటాడు. చూడండి ఎంత ఇదిగా అర్థం చేసుకుంటూ తెలుస్తుంది అనమాట. ఆ పాటలు పాడేవాళ్ళు కానీ వీళ్ళు కానీ చూస్తుంటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎందుకనంటే ఆ వాక్కు అని చూశారు ఎలా వస్తున్నది. అది ఈ వాక్కులు ఇవన్నీ రావడానికి అసలు మొట్టమొదట చెప్పాడు, అసలు హెడ్ చెప్పాడు. ఏమిటంటే మనస్సు అనేది చెప్పాడు. ఇక ఆ మనస్సు పవిత్రంగా ఉంటేనే అది అర్థం. ఆ మనస్సు అనేది పవిత్రంగా ఉంటే వాక్కు కూడా పవిత్రమైన వాక్కులు వస్తుంటాయి అనమాట. అది చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట, దీనిలో ఆ వాక్ సంధి ఇక్కడ చెబుతున్నాడు. హనుహు అనంటే దవడలు. ఈ దవడల వలన వచ్చేటువంటిది అనమాట. ఇట్లా అనమాట. అలానే ఇక మనకి ఇంకా నాలుక వలన, దంతముల వలన ఇలా వచ్చేవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ వాక్కులు వస్తున్నాయి. వాక్ సంధి. సంధి ఏమిటంటే మధ్యలో వాక్కు, వాక్ అనేటువంటిది కలిపేస్తున్నది. వాక్ అనేది కలిపేస్తున్నది. ఎట్లా కలిపేస్తుంది? ఒక అక్షరం ఉందనుకోండి, ఒక అక్షరం ఒక చోట నుంచి వస్తుంది. మన శరీరంలో, మన దవడలో ఒక అక్షరం ఒక చోట నుంచి వస్తుంది, ఇంకొక అక్షరం ఇంకొక చోట నుంచి వస్తుంటుంది. అట్లా అనమాట. కంఠ్యములు, తాళవ్యములు అని ఈ విధంగా ఉన్నాయి కదా. అనునాసికములు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి కదా. ఇవన్నీ అక్షరాలు ఒక చోట నుంచి ఒక అక్షరం, ఒక చోట నుంచి ఒక అక్షరం, ఒక చోట నుంచి ఒక అక్షరం, ఇవన్నీ వచ్చి వాడు ఏదో చెప్పదలుచుకున్నాడు. వాడు చెప్పదలుచుకున్నటువంటి దాన్ని ఒక పదం చెప్పేశాడు. ఒక పదం చెప్పేసేటప్పటికి ఈ పదం వచ్చింది బయటికి, వీడి నోట్లో నుంచి ఎదుటివాడికి అర్థమైపోతుంది. అర్థమైపోతున్నది అంటే ఈ అక్షరాలు రావటానికి ఈ దౌడలు, తాళవ్యములు ఏ అక్షరానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది, ఇవన్నీ ఒక్కసారి ఒక యంత్రం మాదిరి. మనం పెద్ద పెద్ద యంత్రాలు చూస్తుంటాం. చూస్తున్నప్పుడు అన్ని తిరుగుతూ ఉంటుంటాయి. అన్ని తిరుగుతూ ఉంటుంటాయి. చివరికి ఫలితం ఎక్కడో ఒక చోట ఏదో పెట్టేస్తాడు, అక్కడికి వస్తుంటుంది. దానికి కావాల్సిన వస్తువు ఏదో బయటకు వచ్చేస్తుంటుంది. అట్లనే ఈ ముఖ యంత్రము, అది అట్లనే ముఖ యంత్రము. ఈ ముఖ యంత్రము వలన
ఈ వాక్యములు లేక పదములు వాక్యములు బయటికి వస్తున్నాయి, అది తెలుసుకోండి. ఇది రావటానికి వాక్ సంధి. సంధి ఎవరు అని అంటే వాక్కు. ఈ సంధానం చేసేది ఎవడు? జిహ్వా, చివరికి నాలుక. చివరికి నాలుక. నాలుక అందుకనే అంటుంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? ఒక పదం లోకల్లో ఉండేది కానీ ఎంతో అర్థంతో వచ్చినటువంటి ఆ పదం లోకం. ఎలా అంటారు తెలిసిన? వాడి మంచివాడేనండి, నాలిక లేదండి, నోట్లో నాలిక లేనివాడు వాడు, నోట్లో నాలిక లేనివాడు అండి అని అంటాడు. అంటే నోట్లో నిజంగా నాలిక లేదా, ఉందిగా, శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడుగా, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టు అంటున్నాడుగా. చూసారా? లోకల్లో ఏమైనా వస్తుందంటే వాడికి నోట్లో నాలిక లేనివాడండి, వాడేం మాట్లాడతాడు, వాడేం చేస్తాడు, మరి పెద్ద మనిషిగా తీసుకుపోతున్నారు వాడిని, పెద్ద మనిషిగా మధ్యవర్తిగా తీసుకుని పోతున్నారు, వాడికి నోట్లో నాలిగే లేదండి, వాడేం మాట్లాడుతున్నాడు, వాడిని పట్టుకున్నారు ఏంటండి అనండి. అది అంటే ఏంటి, ఇంతటి భావాన్ని తెలుగు పదాల్లో ఎక్కడ తీసుకొచ్చాడో చెప్పండి. ఇది లోకంలో ఎలా వచ్చినాయో చూడండి. గురువుల వలన నెమ్మదిగా అట్ట అట్ట ప్రయాణించి ప్రయాణించి దాని సారం బయటకు వచ్చింది అది. కాబట్టి ఈ మాట అంటున్నాడంటే, నోట్లో నాలుగు లేనివాడు అన్నాడంటే దీనికి మూలం వేదం ఉంది, దీనికి మూలం అక్కడ ఉన్నది, అక్కడి నుంచి వచ్చింది బయటికి. అందుకని ఇక్కడ జిహ్వ సంధానం. జిహ్వ అంటే నాలుక, నాలుక సంధానం చేస్తూ ఉన్నదండి ఈ మొత్తాన్ని అన్నిటినీ. నాలుక చూడండి, నాలుక అనేటువంటిది ఎంత పని చేస్తున్నదో అర్థం కాల. నాలుక యొక్క సేపు కొంతమంది అంటుంటారు, వాడి నాలుక బండ నాలుక అండి వాడిది అంటారు. అంటే నిజంగా వాడు పాపం వాడి నోరు తిరగదు. అంటే అర్థం ఏమిటనమాట, కష్టమైన పదాలు చెప్పాలి అనేది కుదరదు వాడికి. ఒకవేళ పలికినా కానీ సరిగా అర్థం కాదు మనకి. అటువంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనపడుతుంటుంటారు. కొంతమంది ఉంటారు పలసటి నాలుక, అబ్బో ఏం అప్పచెబుతుంటారు వాళ్ళు, మొత్తం ఒకేసారి చకచక చకచక అప్పచెప్పేస్తుంటారు. అంటారు, ఏమంటారు తెలుసు, వాడి నాలుక తమలపాకండి అంటుంటారు. అది ఇది లోకల్లో ఉండేటువంటి మాటలు ఇవి, అదనమాట ఆ నాలుక. కాబట్టి నాలుక సంధానం అదనమాట నాలుక. ఈ నాలుక వాక్కు అదనమాట. ఇది అని చెబుతున్నాడు. జిహ్వా సంధానం ఇది అధ్యాత్మం అని అధ్యాత్మం గురించి చెప్పాడు. ఈ వాక్కులు వచ్చినాయండి, ఈ వాక్కులు ఏమిటనమాట, అధ్యాత్మం అని చెబుతున్నాడు. అంతే కదా మరి. ఈ వాక్కులు వస్తున్నాయి అని అంటే అసలు వాక్కులు అంటే ఏమిటి అంటే అధ్యాత్మమైనటువంటిది, బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటివి ఇవి అనమాట వాక్కులు. అవి రావాలి దీనిలో చెబుతున్నది. చెబుతూ దీనిలో ఇంకా ఇక్కడ చెబుతూ చివరికి చెబుతూ దీనిలో అధ్యాత్మం తర్వాత చివరికి ఇది ఇమా మహాసంహిత మహాసంహిత, ఇది ఇమాం, ఇది అని ఈ విధంగాని, ఇమాం ఇది మహాసంహిత, గొప్ప సంహిత, గొప్ప కలయిక. సంహిత అంటే సంధి, కలయిక. ఏవమేతా మహానం మహాసం మహాసం మహాసంహిత. అక్కడ సాకి నాకి తేడా లేకుండా ఈ రెండు పడుతుంటాయి అట్లా. ఏవం ఏతాం, యహ ఎవడైతే, ఏవం ఈ విధంగా, ఏతాం వీటిని గురించి, ఏమిటవి, మహాసంహిత వ్యాఖ్యాత వేద, ఈ మహాసంహితని గురించి వ్యాఖ్యానించాము, వేద తెలుసుకుంటాడు. ఇప్పుడు చెప్పినటువంటి పంచసు అధికరణి తెలుసుకుంటాడు. సంధీయతే ప్రజయా పశుభి, అటువంటి వాడికి ప్రజయా సంతానము, పశుభి అంటే పశుభి అంటే ఆవులు. అంటే ప్రాచీన కాలంలో భూమి అంతా 3 వంతులు ఆవులతో నిండిపోయి ఉండేది. పూర్వకాలం మనకు రామాయణం కూడా చదువుతుంటుంటే
మనకేం కనపడుతుంటాయి అంటే ఒక ఊరు ఏదైనా చూస్తే మేకలు గొర్రెలు పిచ్చి పిచ్చి అన్ని కూడా కనపడుతూ ఉంటుంటాయి, అనేకమైన కనపడుతూ ఉంటాయి. అప్పుడు ఆ కాలంలో ఏంటో అతి బీదవాడు అంటే ఒక 10 ఆవులు ఉన్నాయంటే అతి బీదవాడు వాడు, వెరీ పూర్ ఫెలో. అది అంటే 10 రూపాయలు ఉన్నాయని అర్థం. 10 ఆవులు ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయంతే. ఎవరికైతే ఎక్కువ ఆవులు ఉంటాయో వాడు ధనవంతుడు. అప్పుడు వేద కాలంలో అది పశుభి అది అనమాట. అంటే వాడికి ఆవులు గోధనము అంటారు. ఇంకొక మాట ఏంటనమాట, గోధనము అంటారు దాన్ని. ఆ గోధనము పశుభి బ్రహ్మవచ్చసే, బ్రహ్మవచ్చస్సు కూడా ఉంటుంది. ఆ బ్రహ్మవచ్చస్సు అనే దాన్ని ముందు మొట్టమొదటి చెప్పాడు. ఏమిటనంటే అపవిత్రమైనటువంటి శరీరంలోకి ఈ మనస్సు అనేటువంటి పవిత్రమైనటువంటిది ఉన్నప్పుడు, మనస్సు పవిత్రమైనప్పుడు ఈ అపవిత్రమైన శరీరము బ్రహ్మ తేజస్సు పలుకుతూ ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. ఈ ఉపాసన తెలుసుకొని ఆచరించేటువంటి వాడు ప్రజయా పశుభి బ్రహ్మ వచ్చసే నా అన్యత్ ఏన మార్గేణ సువర్గేణ, మరొక మార్గము లేదు లోకేన ఈ లోకములో అని చెప్తాడు. ఈ బ్రహ్మవర్చస్సు పొందటానికి ఇది. కాబట్టి చివరికి ఏం చెబుతాడనంటే, చివరికి ఏం చెప్పాడు అసలు, ఇది అధ్యాత్మం చెప్పాడు. గుర్తుందా? మొట్టమొదటి ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చి చివరికి అధ్యాత్మంతో ముగిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి, చివరు తాను చెప్పదలుచుకున్నది ఏమిటి, అధ్యాత్మంలో ఉండండి అనగా బ్రహ్మ విద్యలో ఉండండి. ఆ బ్రహ్మ విద్య సంపాదించాలి అనంటే గురు శిష్యులు ఉంటారు. ఈ శిష్యులు ఉన్నారు కదా, గురు శిష్యులు, వీళ్ళకి ఏంటి మధ్యలో ఉండేటువంటిది వాక్ సంధానము. కాబట్టి స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం వస్తుంటారు. అది చెప్పడానికి స్వాధ్యాయము వేద విద్యను మీరు అభ్యసించండి అని చెప్పడానికి ఇంత చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్ని ఉదాహరణలతో చెప్పుకున్నాడు. లోకమంతా వివరించాడు. ఇదిరా లోకం అంటే అని చెప్పాడు, ఇది సృష్టి అంటే చెప్పాడు, ఇది సంతానం అంటే ఇది చెప్పాడు. చివరికి సంతానం అనేటువంటిది ఉంటేనే కదా అంటే అర్థము, నువ్వు జన్మించింది ఎందుకో తెలుసునా అది చెబుతున్నాడు చివరికి. నువ్వు ఎందుకు జన్మించావో తెలుసునా అంటే ఇదిగో అధ్యాత్మం, జిహ్వా సంధానం ఇది అధ్యాత్మ, ఇది మా ఇది ఇమా మహా సంహితాయ, ఇది మహాసంహిత, దీనిని అధ్యయనం చేసు. అంటే వేదం చదువు. చివరికి చెప్పింది వేదం వచ్చి 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 చివరికి ఏం చెప్పాడు, వేదం చదువు అని చెప్పాడు. వేదం గురువు గారి దగ్గర వేదం చదువుకో అని చెప్పాడు. చివరికి వేదం చదువుకో అని చెప్పడానికి ఎంత వివరణ ఇచ్చాడు చూడండి, ఎంత సైన్స్ ఇచ్చాడో చూడండి. కాబట్టి ఇంతటి సైన్స్ ఇచ్చాడనంటే అందుకనే వేదము అనే దానికి జ్ఞానము అని అర్థం. విదజ్ఞానే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చింది. వేదం అంటే చాలా మంది అనుకుంటారు వేదం అంటే మంత్రాలు, ఈ మంత్రాలు బ్రాహ్మణులు చదువుకుంటుంటారు, మనకెందుకు, మనకు అక్కర్లేదు అని అనుకుంటారు. కానీ అక్కడే పొరపాటు పడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఈయన నాకెందులే కష్టం, ఏమంతా దీనికి నేనేదో నా పన్ను చూసుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉంటారు. వేద విద్యను అవతల పడేస్తారు. ఇవి వేరే ఉంటారు, వేరే రకరకాలు ఉంటారు. కానీ వేద విద్యను ఏం చెప్పారంటే విహిత విద్యగా చెప్పేశాడు, విహిత కర్మగా చెప్పేశాడు. వేదంలో విహిత కర్మ చెప్పాడు. ఎవరికి? బ్రాహ్మణుడికి విహిత కర్మ. నువ్వు వేదం చదివితేనే బ్రాహ్మణుడివి, చదవటం లేదు బ్రాహ్మణుడివి కాదు, అది చెప్పాడు. అందుకని అనమాట, అందుకని స్వాధ్యాయ ప్రచనాభ్యాన్న ప్రమితవ్యం అని చెప్పాడు. ధర్మాన్న ప్రమితవ్యం, సత్యాన్న ప్రమితవ్యం, ధర్మాన్న ప్రమితవ్యం, స్వాధ్యాయ ప్రచనాభ్యాన్న ప్రమితవ్యం అనే విధంగా వరుసగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా దేనికి అనమాట, ఈ మనిషి ఉన్నతుడు కావటం కోసం చెప్పారు. అది అట్లా అనమాట. మనిషి ఉన్నతుడు కావాలి. మనిషి ఉన్నతుడు ఎప్పుడు అవుతాడు అంటే స్వాధ్యాయ ప్రచనాభ్యం అనగా వేద విద్యను చదువుతున్నప్పుడు. వేద విద్య అంటే ఏమండి, వేద విద్య అంటే మంత్రాలు కదండి అన్నట, తెలియదు. వేద విద్య అంటే దానిలో ఏం చెప్పాడు, అంత సైన్సు, మొత్తం సైన్సే దానిలో. ఋగ్వేదం ఉందనుకోండి, ఋగ్వేదంలో వృత్రాసుర సంహారం అని ఉంటుంది.
ఏమిటో తెలిసిన అది సైన్స్. అది ఇంద్రుడు వజ్రాయుధం అని ఉంది, అదేంటి సైన్స్ అది. ఇంద్రుడు వజ్రాయుధం అంటే అది సైన్స్ అది. అంటే ఇంద్రుడు అనేవాడు ఒకడున్నాడు, ఒక కిరీటం పెట్టుకొని అని అనుకుంటారు ఈ సినిమాలో చూసి, బొమ్మలు చూసి. అది ఒక ఉపాసన కోసం, ఒక భక్తి కోసం సృష్టించారు ఒక బొమ్మని. ఇందులో దాంట్లో అట్లా లేదు. అది దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా సైన్స్ రా, దీనిలో ఉన్నటువంటిది. ఈ ఈ జగత్తంతా ఎలా ఉన్నదో ఏమిటో చెబుతున్నారు ఈ దీనిలో మంత్రాలలో. చివరికి ఏమిటయ్యానంటే మనం కనుక ఉపాసన చేస్తే మన యొక్క అపవిత్రమైన శరీరము పవిత్రమైన శరీరంలో బ్రహ్మదేశలో ప్రకాశిస్తూ ఉంటుంది. అది అందుకోసమని వేద విద్య చదువుకోండి అని చెబుతున్నారు. ఇప్పుడు దీంతో మూడవ అనువాకం అయిపోయింది. అనువాకం అయిపోయింది. ఇక తర్వాత నాలుగవ అనువాకం మనం రేపు, నాలుగవ అనువాకం రేపు ప్రారంభం అవుతుంది. నాలుగో యచ్ఛందసా వృషభో విశ్వరూప, ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. నా పరిజ్ఞానం కూడా ఉన్నది, పుస్తకాలు మీ దగ్గర వచ్చినప్పుడు దానిలో ఏమిటి సందర్భంలో చెప్పడానికి మనకు వస్తుంది. పరిజ్ఞానం అనే పుస్తకంలో కొన్ని వేదంలో ఉన్న విశేషాలు దానిలో చేర్చాను అనమాట. అది ఉన్నటువంటి వాళ్ళు అది అట్లా అనమాట. కాబట్టి శుభభవతు. మరలా రేపు 4వ అనువాకం చూద్దాం. దీనిలో ఓంకారం వస్తుంది అనమాట. ఇది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.